క్రీస్తు ప్రేమకు ప్రతిరూపం, భక్తుల విశ్వాసానికి ప్రతీక, నూజివీడులోని అత్యంత ప్రముఖ పుణ్యక్షేత్రం అద్భుత శిలువకట్టు. ప్రస్తుతం ఇక్కడ తిరునాళ్ళ మహోత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధలతో కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా గురువారం రాత్రి ప్రధాన ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు ఫాదర్ చిన్నప్ప ఆధ్వర్యంలో ప్రత్యేక దివ్య బలి పూజ నిర్వహించారు. భక్తులందరికీ దైవాశీస్సులు అందజేస్తూ మనలో ఉన్న పగ, ప్రతీకారం, ద్వేషాన్ని వీడాలి అని ఫాదర్ చిన్నప్ప ఇచ్చిన సందేశం భక్తుల హృదయాల్లో భక్తి భావాన్ని నింపింది. శిలువగట్టు ముఖద్వారం నుండి కొండగట్టు వరకు రంగురంగుల విద్యుత్ దీపాల అలంకరణలు భక్తులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ఈ సందర్భంగా పుణ్యక్షేత్రం రెక్టర్ దారం సతీష్, పలువురు గురువులు ప్రసంగిస్తూ క్రీస్తు చూపిన ప్రేమ, త్యాగ మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా ఈ భారీ ఉత్సవాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పట్టణ సిఐ సత్య శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. భక్తుల భద్రతకు పెద్దపీట వేస్తూ యంత్రాంగం అన్ని జాగ్రత్తలు తీసుకుంది. రాష్ట్రంలో గుణదల మేరీమాత ఆలయం తర్వాత అత్యంత ప్రాచుర్యం పొందిన క్షేత్రంగా అద్భుత శిలువగట్టు విరాజిల్లుతుందని భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదిగో ఆ కుష్టి రోగులు వస్తుంటేనంటే ఆ రోజుల్లో గంట కొట్టుకునేవాళ్ళట. అంటే ఎవరు కూడా వాళ్ళని తాకూడదు, వాళ్ళ నీడ పడకూడదు, వాళ్ళ యొక్క పరిస్థితి కూడా దగ్గరికి రాకూడదు. అలాంటి స్థితిలో కుష్టి రోగులు ఇలాంటి పరిస్థితులు ఎదురైనా సరే వాటిని ఎదుర్కొని ఇదిగో నాటి రోజుల్లో ఉన్నటువంటి కుష్టి రోగాన్ని తీసివేయటానికి క్రీస్తు భగవంతుడు తన యొక్క ప్రేమని వెల్లడి చేశారు. అసహ్యకరము, చేదరింపుకరము, ఎవరు కూడా అంటుకోవటానికి ఇష్టపడనటువంటి ఆ వ్యక్తిని తాకి ఇదిగో ఈ క్రీస్తు భగవంతుడు స్వస్థత ఇచ్చాడంటే మానవుల్ని ఎంతగా ప్రేమించాడో ఆలోచించండి. అది ఆ రోజే కాదండి, ఈ రోజు నిన్ను నన్ను కూడా. కోపం, మనలో ఉండేటువంటి అసహ్యం, మనలో ఉండేటువంటి ద్వేషం, మనలో ఉండేటువంటి పగ ఇలాంటివేనండి, ఇలాంటివే. వీటిని నీ నుంచి తాకాలి దేవుడు. మనలో ఎప్పుడైతే పగ ఉంటుందో, ఎప్పుడైతే ద్వేషం ఉంటుందో, ఎప్పుడైతే అసహ్యం ఉంటుందో దేవుని యొక్క కట్టడను మనం మీరుతూ ఉన్నాం. నీ వలే నీ పొరుగు వారిని ప్రేమించనేటువంటి గొప్ప సత్యపు మాటని క్రీస్తు భగవంతుడు మనకిస్తే దానిని మనం ప్రక్కకి నెట్టి మనం ప్రక్క వాళ్ళతో రకరకాలైనటువంటి విభేదాలతోటి, విద్వేషాలతోటి, పగలతోటి మనం జీవించి ఇదిగో దేవునికి వ్యతిరేకంగా నడిచినటువంటి గడియలు మనలో ఉంటాయేమో ఒక్కసారి ఆలోచించండి.
వాటి నుంచి నీకు స్వస్థత కావాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ 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 ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. శిలువగట్టు పుణ్యక్షేత్రానికి అందరూ రండి, దేవుడి దీవెన పొందండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ నమస్కారం. 2026 ఫిబ్రవరి 26, 27, 28 తేదీల్లో నూజివేడు అద్భుత శిలువగట్టు మహోత్సవ తిరునాళ్ళు ఈ రోజున చాలా హఠాసంగా చాలా ఘనంగా ప్రారంభం అవడం జరిగింది. ఈ యొక్క సంవత్సరం యొక్క ప్రత్యేకత ఏమిటంటే గత 14 సంవత్సరాల తిరునాళ్ళలో ఇది 14వ తిరునాళ్ళు జరుగుతున్నాయి. 13 సంవత్సరాల పాటు భక్తులు విశ్వాసులు అనేక మంది సాక్షులుగా ఉంటూ ఈ పుణ్యక్షేత్రం మరి ఈ యొక్క జిల్లాలోనే ఈ యొక్క రాష్ట్రంలోనే అతిపెద్ద క్రైస్తవ పుణ్యక్షేత్రంగా గుణదల తర్వాత 2వ పుణ్యక్షేత్రంగా పేరుగాంచింది. ఈ పుణ్యక్షేత్రంలో వచ్చి ఆ శిలువనాథుని బాధలతో గాని ఏదైనా కోరికలు కోరుకుంటే తీరుతాయని అనేక మంది సాక్షులు కూడా సాక్ష్యాలు చెప్పడం జరిగింది. ఇది చాలా పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఈ పుణ్యక్షేత్రాన్ని అనేక మంది నూజివేడు పరిసర ప్రాంతంలో కానీ ఈ యొక్క ఉమ్మడి కృష్ణా జిల్లా ఏలూరు ప్రాంతంలో కానీ అనేక మంది ఈ 3 రోజులు రావడం జరుగుతుంది. రేపు మరి మోన్సిగ్నూర్ గారైన మూల ప్రసాద్ పాదర్ గారు దివ్య బౌలి పూజ సమర్పించడానికి వస్తారు. అదేవిధంగా చివరిన 28వ తారీఖు ముగింపు రోజున విజయవాడ మేత్రాసన పీఠాధిపతులైన మహాగణ శ్రీ 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 తెలగతోటి జోసెఫ్ రాజారావు గారు పాల్గొని దివ్య బలిపూజ సమర్పించడం జరుగుతుంది. అనంతరం ఈ కార్యక్రమంలో మరి రాష్ట్ర మంత్రివర్యులు కొలుసు పారసారథి గారు కూడా అదేవిధంగా ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్ట మహేష్ యాదవ్ గారు కూడా పాల్గొని భక్తులకు వారి యొక్క సందేశాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. అనేక మంది భక్తులు ఈ యొక్క తిరునాళ్ళలో పాల్గొని ఆ శిలువనాథుని యొక్క ఆశీస్సులు ఆ శిలువనాథుని యొక్క దీవెనలు పొందాలని మనస్ఫూర్తిగా అద్భుత శిలువగట్టు పుణ్యక్షేత్ర కమిటీ సభ్యులుగా కానీ అదేవిధంగా మా పుణ్యక్షేత్ర రెక్టర్ ఫాదర్ గారి తరఫున ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రేమతో ఆహ్వానం పలుకుతున్నాము.